హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తెలుసు కదా, నిజంగానే కథ తెలిసినట్టుగానే ఉంటుంది. ఇందులో ఏమి ఉండదు. రివ్యూస్ అంతా ఏదో డబ్బులు ఇచ్చి బాగా మేనేజ్ చేసినట్టు ఉంది. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాసుకున్నారు. ట్రయాంగిల్ రోమ్ కామ్ అని, క్లారిటీ ఉన్న క్రాక్ గార్డ్ అని, ఇలా సిద్ధు జొన్నలగడ్డ గురించి చాలా క్లియర్గా రాసిండు. సిద్ధు జొన్నలగడ్డ అండ్ రాశికన్నా, శ్రీనిధి శెట్టి, హర్ష, ఈ 4 పేర్లు ఎందుకు చెప్తానంటే సినిమాలో ఈ 4 క్యారెక్టర్లే తప్ప వేరే క్యారెక్టర్లు కనిపించవు, అంత ఉంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఎలా దొరుకుతాయో కానీ దరిద్ర గుడ్ స్టోరీలు ఎలాంటి యాక్సెప్ట్ చేస్తారో నాకు తెలియదు. కానీ ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన నీరజ కోనకు ఎట్లా అదేదో హిందీ సినిమా నుంచి ఆ రాగా క్యారెక్టర్ తీసుకున్నదంట. మన ముందుకు దీపావళి కానుకగా వచ్చినందుకు బై దీపావళి శుభాకాంక్షలు. దీపావళి కానుక వచ్చి థియేటర్లో మనల్ని అలరించడానికి వచ్చిన తెలుసు కదా మూవీ గురించి స్టోరీలోకి వెళ్దాం. చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగిన వరుణ్ అన్ని విషయాల్లో క్లారిటీగా, నిజాయితీగా ఉంటాడు. తనకంటూ తన కుటుంబం ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటాడు. ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించి బ్రేకప్ అయ్యాక తన లైఫ్లోకి అంజలి అనే ఒక అమ్మాయి వస్తుంది. తన పరిచయం పెళ్లిగా మారి వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టారని తెలిసి తన లైఫ్లోకి ఎవరైతే ప్రీవియస్గా ఎక్స్ అనే ఉన్న అమ్మాయి తన తప్పులు తెలుసుకొని ఇతనికి పిల్లోని కనియాలని ముందుకు వస్తుంది. ఆమె ఎందుకు వరుణ్ లైఫ్లోకి వచ్చింది, వరుణ్ కోరుకున్న కుటుంబం దక్కిందా, అంజలి ఎందుకు వరుణ్ విడిపోవాలనుకుంటుంది, వీళ్ళిద్దరి మధ్య కలుస్తారా అనేది సినిమా పాయింట్. మెయిన్గా చెప్పాలంటే ఈ సినిమాలో ఫస్ట్ హైలైట్ చెప్పాలంటే సిద్ధు చాలా సెటిల్ రోల్ చేసింది అనిపించింది. ఎలాంటి ఓవర్ యాక్షన్ చేయకుండా చాలా సెటిల్ రోల్ చేసింది అనిపించింది. ఫస్ట్ హాఫ్లో తన డైలాగ్స్ అన్నీ సూపర్ అనిపించాయి. అంతేకాకుండా తన రోల్లో చాలా పర్ఫెక్ట్గా చేసిందని చెప్పాలి. రాశికన్నా కూడా రోల్లో పర్ఫెక్ట్గా యాక్ట్ అయింది. ఇంకా శ్రీనిధి కూడా పర్ఫార్మెన్స్ పరంగా విరగదీసిందనే చెప్పాలి. ఇంకా మైనస్ పాయింట్ల గురించి చెప్పుకుంటే ఇంకా చాలా ఎక్కువే. అసలు సినిమాను మళ్ళీ రిపీట్ చేస్తానేమో అనిపించదు ఒక్కొక్కసారి. ఆ సాంగ్స్ అవి ఇవి వాడేదో ప్రీవియస్గా ఆ అమ్మాయితో కడుపు తీపిస్తాడు, మళ్ళీ అదే అమ్మాయితో నేను నా పిల్లలకు తండ్రి చేస్తా అంటాడు. ఎంతో అమ్మాయిని చూస్తాడు, ఒక అమ్మాయి కూడా నచ్చదు. తీరా అంజలి అనే అమ్మాయి నచ్చుతుంది, నిజం చెప్తాడు. మళ్ళీ ఇంకోటి ఉంది, అది చెప్పలేదంటే అది నీకు అవసరం లేదు, ఎంత గుర్తుపెట్టుకోవాలో అంతే చెప్పిన నీకు అంటాడు. ఇలా క్రాక్ డైలాగులు తప్ప మూవీలో ఈ ఈ కాన్సెప్ట్ను ఎందుకు తెచ్చుకునేదో నాకు ఇప్పటికీ డౌట్గానే ఉంది. ఈ డైరెక్టర్ మూవీని ఎటు వెళ్ళిపోతుందో ఆ నలుగురు మధ్యనే సీన్లన్నీ నడిపి చాలా సావదంగింది అనిపిస్తుంది కరెక్ట్గా చెప్పాలంటే. స్టోరీలో ఎంత క్లారిటీతో అనుకున్నాడో స్క్రీన్ ప్లేలో అంతే క్లారిటీ లేదు. స్టోరీ పరంగా చాలా పరిణితి చెందిన కాన్సెప్ట్సే వచ్చినాయి అనుకో. అంటే మెచ్యూర్డ్ క్యారెక్టర్లను డీల్ చేస్తాను, మెచ్యూర్గా ఉంటుంది అనే పాయింట్ను కరెక్టే. కానీ స్క్రీన్ ప్లే విషయంలో అంత మెచ్యూరిటీ ఇక్కడ ఉండదు. ఇటుపొచ్చి నువ్వు నాకు వద్దు అంటది, ఈ అమ్మాయి నువ్వే నాకు కావాలి అంటది. అసలు అమ్మాయి ఎందుకు వద్దు అంటుంది, ఈ అమ్మాయి ఈయన ఎందుకు కావాలనుకుంటాడు, వాళ్ళ పెళ్ళ ముందే ఆ అమ్మాయి చేతులు పట్టుకోవడం, ఇవన్నీ మన థియేటర్లో మన బుర్ర సావదెంగడం తప్ప సినిమాలో ఎక్కడ థియేటర్లకు పోయినప్పుడు ఇలాంటి మెంటల్ వచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి ప్రతి సీన్లో. డైలాగ్స్ పరంగా, యాక్టింగ్ పరంగా అన్ని పర్ఫెక్టే. కానీ సీన్లన్నీ నలుగురు చుట్టూ తిరగడం వల్ల మనకు మెంటల్ ఎక్కించదు. కొంచెం పీస్ఫుల్ మైండ్ కావాలేమో అనిపించదు అలాంటి మూవీ. ఇప్పటి వరకు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలంటే తప్పక చూడండి థియేటర్లలో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.